హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ఆడియో స్టోరీ విత్ మైత్రి. నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎంత బాగైతే మాత్రం ఎపిసోడ్ 59. ఇక స్టోరీలోకి వెళ్ళిపోదామా? హలో అత్త, అత్త నీకు వినిపిస్తుందా? మేము హోటల్లో ఉన్నాం. హలో, హోటల్లో ఉన్నాం. వర్షం తగ్గకపోతే రేపు మార్నింగ్ వస్తాం. హలో, మీరు టెన్షన్ అవ్వకండి. హలో అత్త, వినిపిస్తుందా? గట్టిగా అరిచాడు జై. ఉషా సౌండ్ రావడం లేదు. అలాగే హలో హలో అంటూ జై అరుస్తూ ఇటు తిరగగానే బెడ్ పై నిలబడి సెల్ఫీలు తీసుకుంటున్న పప్పి కాలు స్లిప్ అయి కింద పడిపోయి స్పృహ తప్పుతుంది. అంతే, జై చేతిలోని ఫోన్ జారిపోయి గట్టిగా పప్పి అని అరుస్తూ తన దగ్గరికి వెళ్ళాడు. ఉఫ్, కట్ అయింది. అక్కడ వర్షం చాలా ఉందంట. హోటల్లో ఉన్నారంట. నా మాట వినబడట్లేదు తనకు. రేపు వస్తాం అన్నట్టు వినబడింది అంటూ శ్రీనివాస్కి చెప్తుంది ఉష. ఓహో, రేపు వస్తారా? ఎంతైనా హ్యాపీ కపిల్ కదా. వీళ్ళ మధ్య మంట పెట్టడానికి నేను ఉన్నాను కదా. ఎన్ని రోజులు వీళ్ళు భార్యాభర్తలుగా ఉంటూ నేను చూస్తా అనుకుంటూ ఓకే ఆంటీ, వాళ్ళు ఇప్పుడు వచ్చేలా లేరు. నేను ఇక బయలుదేరుతాను అంటుంది ఎంతో వినయంగా శాలిని. అయ్యో, డిన్నర్ చేసి వెళ్ళమ్మా. వాళ్ళిద్దరు కూడా లేరు, మాకు బోరుగా ఉంది అంటుంది ఉష. నో ఆంటీ, ఇంకా డైట్ ఫుడ్ మెయింటెనెన్స్ చేస్తున్నాను. అన్నీ లిక్విడ్సే అంటుంది శాలిని. పర్వాలేదమ్మా, నీకేం కావాలో మీ ఆంటీ చేసి పెడుతుంది అంటాడు శ్రీనివాస్. థ్యాంక్ యూ అంకుల్. మరింకెప్పుడైనా వస్తాను మీతో డిన్నర్ చేయడానికి. మమ్మీ ఎదురు చూస్తూ ఉంటుంది. ఇప్పటికే లేట్ అయింది. బాయ్ అంకుల్, బాయ్ ఆంటీ అంటూ వెళ్ళిపోతుంది. జాగ్రత్తగా వెళ్ళమని చెప్తుంది ఉష. ఆ తర్వాత ఇద్దరూ డిన్నర్ చేసి పడుకుంటారు. పప్పీని జాగ్రత్తగా బెడ్పై పడుకోబెట్టి కాళ్ళు చేతులు రబ్ చేస్తూ పప్పీ పప్పీ లేమ్మా, ఏమైంది నీకు అని కంగారు పడుతూ ఆమె చెంపలపైన తడతాడు. అలాగే పడి ఉంటుంది పప్పీ. వెంటనే తన తల మొత్తం తడిమి చూస్తాడు, ఎక్కడైనా బ్లీడింగ్ అవుతుందేమో అని. కానీ అలాంటిదేమీ లేదు. చాలా కంగారు పడతాడు జై. బెడ్ పై నుంచి పడడం మరొకసారి రిమైండ్ చేసుకుంటూ తన శ్వాసని గమనిస్తూ నాడి చూస్తాడు జై. అంతా నార్మల్గానే తోస్తుంది. పక్కనే ఉన్న గ్లాస్ నుంచి వాటర్ తీసి ముఖంపై స్ప్రే చేస్తాడు. అయినా పప్పీలో ఎలాంటి చలనం, కదలిక ఉండదు. ఇంతకింతకి టెన్షన్ ఎక్కువైపోయి తన హార్ట్ బీట్ తనకే వినిపిస్తుంది. భయంతో జైకి వాళ్ళంతా చెమటలు పట్టిపోతాయి. పప్పీ పప్పీ అని పైకి బలవంతంగా కూర్చోబెట్టి చెంపలపై తడుతూ హగ్ చేసుకొని పప్పీ లేమ్మా, ఏమైందమ్మా నీకు అని పిలుస్తాడు. పప్పీ తల తన షోల్డర్ పై అలాగే పడి ఉంది. తలకి ఎలాంటి దెబ్బ తగలకూడదు. తగిలితే వెంటనే ఫిట్స్ వస్తాయి. ఈ టైంలో ఫిట్స్ అయితే రావు కదా. ఒకవేళ వస్తే హాస్పిటల్కి ఎలా తీసుకెళ్ళాలి? బయట వర్షం తగ్గడం లేదు. ఏం చేయాలి? నేనేం చేయాలి? పప్పి అని ఆలోచిస్తూ టెన్షన్తో వెంటనే ఫోన్ తీసుకొని కళ్ళల్లో నీళ్లు పెట్టుకుంటూ ఉషకి డయల్ చేస్తూ ఉండగా ఏయ్ అంటూ చెంగున కేక పెట్టి పైకి లేస్తుంది పప్పి. అంతే, షాక్ అయిపోయి తనని అలాగే చూస్తూ ఉన్నాడు జై చేతిలో ఫోన్ పట్టుకొని. ఏ భయపడిపోయారు బావా, ఫస్ట్ టైం నాకు మీరు భయపడిపోయారు అంటూ రెండు చేతులు పైకి ఎత్తి అరుస్తుంది పప్పి నవ్వుతూ. తనని అలాగే చూస్తూ ఉండిపోయాడు జై తన కళ్ళని నమ్మలేక. 4 సెకండ్ల తర్వాత నీకు ఏం కాలేదు కదా అని అడిగాడు జై. నాకు ఏం కాలేదు, కావాలని యాక్టింగ్ చేశాను. ఎలా ఉంది? బాగుంది కదా. బాగా చేశాను కదా యాక్టింగ్ అంటుంది నవ్వుతూ పప్పి. మరి పడిపోయావు కదా, తనకేదైనా తలకేమైనా దెబ్బ తగిలిందా అని అడుగుతాడు పైకి లేచి. అదే పడ్డాను, కానీ పిల్లోపై పడ్డాను. మీరు చూసుకోలేదు బావా. నేను స్పృహ తప్పానని అనుకున్నారా? నాకు ఏమీ కాలేదు.
కాసేపు భయపెడదామని యాక్టింగ్ చేశాను. మొత్తానికి మీరు ఫూల్ అయిపోయారు అంటూ నవ్వుతుంది. వెంటనే తన ఫోన్ విసిరి కొట్టి పైకి లేచి పప్పి చెంప చెల్లుమనిపిస్తాడు జై. ఆ! అని భయంతో జైని చూస్తూ ఉండిపోతుంది. చెంపకు చెయ్యి పెట్టుకొని పప్పి. నోట్లోంచి మాట వచ్చిందంటే చంపేస్తాను. ఏమనుకుంటున్నావే? ఇంకా చిన్న పిల్లలా బిహేవ్ చేస్తావు. బయట చూస్తే వర్షం. నీకే రోగం వచ్చిందో, ఎలా హాస్పిటల్‌కి తీసుకెళ్ళాలో అని ఆలోచిస్తూ ఎంత టెన్షన్ పడ్డానో తెలుసా? ప్రతీదీ జోక్ నీకు లైఫ్ అంటేనే ఆటలుగా ఉందా? అని తన షోల్డర్ పట్టుకొని ముందుకు లాగుతాడు జై గట్టిగా అరుస్తూ. తను ఏం చేసిందో తలుచుకుంటూ చెంపపై చెయ్యి పెట్టుకొని భయపడుతూ నించుంది పప్పి. మరోసారి ఇలాంటి పిచ్చి పిచ్చి యాక్టింగ్‌లు చేశావంటే కాళ్ళు చేతులు విరిచేస్తాను. కాస్త క్లోజ్ అయ్యాను కదా అని ఎక్స్ట్రాలు చెయ్యకు నాతో. లిమిట్స్‌లో ఉండు. ఎప్పటికీ బాధ్యతగా ఉండవా? ఎదుటి వాళ్ళ ఫీలింగ్స్ అంటే కామెడీనా నీకు? అంటాడు వంగి ఆమె కళ్ళలోకి చూస్తూ గట్టిగా అరుస్తూ. తన కోపం తప్ప ఆ మాటలేమీ వినపడట్లేదు పప్పికి. భయంతో వణుకుతూ చెంపపై చెయ్యి పెట్టుకొని అలాగే చూస్తూ ఉంది ఏడుస్తూ పప్పి. కాసేపు నడుముకి చేతులు పెట్టుకొని ఒకసారి శ్వాస తీసుకొని వదిలి రిలాక్స్ అవుతూ ఏడ్చింది చాలు పడుకో అంటూ బయటికి వెళ్ళిపోతాడు ఫోన్ పట్టుకొని. వెళ్తున్నవాడు కోపంగా డోర్‌ని గట్టిగా కొట్టి మరీ వెళ్తాడు. కాసేపు కారిడార్‌లో నిలబడ్డాడు. తనకి బ్రెయిన్ పనిచేయడం లేదు. ఇంకా పప్పికి ఏం జరిగిందో అన్న చిన్న షాక్ నుంచి కోలుకోలేదు జై. చాలా సేపు తర్వాత కాస్త రిలాక్స్ అయ్యాడు. తనకేం కాలేదు. తనకి ఏదో అయ్యిందని భయపడ్డాను. థాంక్ గాడ్ అనుకుంటూ బయటికి చూశాడు. ఎంతకీ వర్షం తగ్గే మాట తీయడం లేదు. ఈ టైంలో ఎలా హాస్పిటల్‌కి తీసుకెళ్ళేవాణ్ణి అని ఆలోచిస్తుంటే టెన్షన్ వచ్చేసింది జైకి. కాసేపటికి అయ్యో! కోపంలో చాలా అరిచాను. చేయి కూడా చేసుకున్నాను. చాలా తొందరపడ్డాను. తనది చిన్నపిల్ల మనస్తత్వం అని నాకు తెలిసినా నేనే కోపాన్ని కంట్రోల్ చేసుకోవాల్సింది. ఇప్పుడు ఏం జరగలేదు. ఓహ్ గాడ్! చాలా హర్ట్ అయింది. ఈ బాధలో ఇప్పుడు తనకి ఏదైనా టెన్షన్‌తో జరిగితే ఇక ఊహించుకోలేకపోయాడు. వెంటనే రూమ్‌కి పరిగెత్తాడు జై. పిల్లో గట్టిగా పట్టుకొని అటువైపు తిరిగి పడుకుంది బెడ్ పైన పప్పి. తన శ్వాస చూస్తే తెలుస్తుంది తను ఇంకా ఏడుస్తుందని. వెళ్ళి పక్కనే కూర్చొని పప్పీ పప్పీ అని పిలిచాడు జై. తను అస్సలు రియాక్ట్ అవ్వలేదు. గ్యారంటీగా మాట్లాడొద్దు అనుకుంది పప్పి. మెల్లిగా పప్పిని తన వైపు తిప్పుకున్నాడు జై. గట్టిగా కళ్ళు మూసుకుంది. చెంప కందిపోయి కన్నీటి చారలు కనిపించాయి. మనసుకి కష్టంగా అనిపించింది జైకి. తను కూడా బెడ్ పై పడుకొని మెల్లిగా ఎదపైకి చేర్చుకున్నాడు. ఒక చేయితో చుట్టేసి మరో చెయ్యితో చెంపని రాస్తూ ఫోర్ హెడ్ పై కిస్ చేశాడు పప్పిని. అయినా తను కళ్ళు తెరవదు. ఇంకా గట్టిగా మూసుకుంది. చాలా కోపం వచ్చినట్టుంది. వస్తుంది మరి. నాకే ఇంత కోపం వచ్చినప్పుడు తప్పు చేసిన నీకు ఇంకెక్కువే వస్తుందిలే అన్నాడు చాలా నార్మల్ వాయిస్‌తో. అయినా ఇలా చెయ్యొచ్చా అని అడుగుతాడు జై. కానీ పప్పీలో ఎలాంటి రియాక్ట్ లేదు. విననట్టే ఉంది. ఎంత భయపడ్డానో తెలుసా? నిన్నెలా హాస్పిటల్‌కి తీసుకెళ్ళాలి ఈ వర్షంలో? మనం బయటికి వెళ్ళేలా ఉందా బయట సిట్యుయేషన్? అని అడుగుతాడు నచ్చజెప్తున్నట్టు జై. అప్పటికి ఎన్నిసార్లు పిలిచాను? ఏదో ఒక జోక్ చేశాను అని 2, 3 సార్లు పిలిచినప్పుడే కళ్ళు తెరిస్తే సరిపోయేది కదా! అంతలా టెన్షన్ పెట్టాలా నన్ను? నీకేదైనా అయితే అత్తయ్య, మామయ్యకి ఏం సమాధానం చెప్పాలి నేను? నా విషయం వదిలేయ్. నీ ముందే కాల్ చేసి అత్తయ్య, మామయ్యకి చెప్పి ఉంటే అంత దూరం ఉన్నవాళ్ళు ఎంత టెన్షన్ పడేవాళ్ళు నీకోసం. అదైనా ఒకసారి ఆలోచించావా? అంటూ తను కొట్టిన చెంపపై రాస్తూ అడుగుతాడు జై పప్పీని. అతని మాటలు
ఆమెకు కరెక్ట్‌గానే అనిపించాయి. కానీ తనని కొట్టాడన్న పంతం, కోపం కళ్ళు తెరవనివ్వట్లేదు పప్పీని. పప్పీ వినిపిస్తుందా నా మాట? ఓయ్ పప్పీ అని అడుగుతాడు చాలా స్వీట్‌గా జై. ఇలా ఎలాగైనా తనని నవ్వించాలి అనుకున్నాడు. ఇప్పుడు మాట్లాడతావా లేదా? నాకు చాలా బోరుగా ఉంది. నువ్వు ఏదో ఒకటి మాట్లాడు. నువ్వు ఇలాగే చేస్తే శాలినికి ఓకే చేస్తాను అంటాడు. అయినా పట్టించుకోదు. ఏంటి చాలా కోపం వచ్చిందా? నేను కదా కోపం చూపించాలి. ఇప్పుడు నా నుంచి సారీ ఎక్స్‌పెక్ట్ చేస్తున్నావా? నేనైతే సారీ చెప్పనమ్మా. కావాలంటే స్వీట్‌గా ఏదైనా ఇస్తాను తీసుకుంటావా? అన్నాడు జై అల్లరిగా. అయినా తను పట్టించుకోలేదు. అలాగే పడుకుంది బొమ్మలా. ఏంటి ఆన్సర్ ఇవ్వవా? పాపం పప్పీ ఎలాగో నిద్రపోయినట్టుంది అంటూ తనని పిల్లోపై పడుకోబెట్టి తన పైకి చేరుతాడు జై. వైఫ్ నిద్రలో ఉన్నప్పుడు ముద్దు పెట్టుకుని చాలా స్వీట్‌గా ఉంటుందంట. మా ఫ్రెండే చెప్పాడు. ఒకసారి టేస్ట్ చూద్దాం అంటూ ఆమె పెదాలపై తన పెదాలతో స్మూత్‌గా టచ్ చేస్తాడు జై. వెంటనే ముఖం పక్కకి తిప్పుకుంటుంది. కందిపోయిన చెంపపైన తన పెదాలతో రాస్తూ ఓయ్ మాట్లాడవా? అని అడుగుతాడు గుసగుసగా. మీరు సారీ చెప్పలేదు కదా అంటుంది అటువైపు తిరిగి పడుకొని పప్పి. ఆమె మెడవంపులో ముఖం దాచుకుని నువ్వు చేసింది తప్పు. ఇక నేను ఎలా చెప్పను సారీ అని అన్నాడు. అయితే నేను మాట్లాడను అంటుంది పప్పి. అది చూద్దాం అంటూ మెడపైన కంఠంపైన పెదాలతో రాస్తూ 2 చేతులతో నడుముని తడుముతూ టీ షర్ట్‌లోకి కొంచెం కొంచెం చేతులు జరుపుతూ ఉంటాడు. ఇక ఆమె బాడీలో వైబ్రేషన్ మొదలవుతుంది. అతని చేతుల్ని ఆపాలని చూస్తుంది. కానీ తన వల్ల కావడం లేదు. ఆహ్! ఆహ్! అంటూ జైని దూరంగా వెళ్ళాలని చూస్తుంది పప్పి. ఆమె చేతి ఆమె చేతిలో బలాన్ని కూడా లాగేసుకున్నట్టుగా అయిపోతుంది. బెడ్ చిన్నదిగా ఉండడంతో కాస్త అవతలకి జరగగానే పప్పిని గట్టిగా పట్టుకొని తన వైపు తిప్పుకుంటాడు జై. నాకు ఇంకా స్వీట్ కావాలి స్వీట్ ఏంజెల్ దగ్గర నుంచి అంటూ కవ్విస్తాడు. ఇంకా తన కళ్ళల్లోకి చూస్తూ పూర్తిగా సరెండర్ అయిపోతుంది పప్పి. మెల్లిగా పెదాలు ఆమె వళ్ళంతా ఇంచు గ్యాప్ లేకుండా ముద్దులు పెడుతూ తన టీ షర్ట్‌ని వేరు చేశాడు. గట్టిగా కళ్ళు మూసుకుంది పప్పి. చాలా చిన్న పెట్టికోట్ ఉంది వంటిపైన. జై కళ్ళతోటే ఆమె వంటిని తరిమేస్తూ పైకి లేచి తన షర్ట్ విప్పి మెల్లిగా ఆమెపై వాలి గట్టిగా ముద్దు పెట్టడం మొదలు పెడతాడు. పప్పి పరవశంతో తియ్యటి అనుభూతి పొందుతూ కళ్ళు మూసుకుంది. ఇలా అతని చేతులు పూర్తిగా పప్పిని ఆక్రమించుకున్నాడు. ఆమె కూడా అతని మాయలో పడిపోయింది కొంచెం కొంచెం. అతనికి దగ్గర అయ్యి ఏదో మత్తు ఇంకేదో ఆ క్షణం దూరంగా ఉండలేను అంటూ అతన్ని అల్లుకుపోయింది. మనసులో ఉన్న ప్రేమంతా తన చేతలతో చేష్టలతో పప్పికి చూపించడం మొదలుపెట్టాడు జై. భయాన్ని సిగ్గుని వదిలేసి జైకి పూర్తిగా దగ్గరైపోయింది పప్పి. ఇద్దరూ ఒకటైన వేళ ఆ సమయం ఎలా గడిచిందో ఇద్దరికీ తెలీదు. ఒక గంట తర్వాత సన్నని బెడ్‌షీట్ వంటి మీద తప్ప ఇంకేమీ లేదు. జై కళ్ళు మూసుకొని పడుకున్నాడు. పప్పి మాత్రం సీలింగ్ చూస్తూ ఉంది. భారంగా శ్వాస తీస్తూ మెల్లిగా కళ్ళు తెరిచిన జై తన వైపు చూసి నవ్వుతూ హెయిర్ సెట్ చేస్తూ ఫెయిర్ హెడ్ పై ఉన్న చెమట తుడిచాడు. అలాగే కళ్ళల్లోంచి జారిన వాటర్ కూడా. తర్వాత ముక్కు పైన ముద్దు పెట్టుకొని చిన్నగా పెయిన్‌గా ఉందా అని అడిగాడు జై. ఇంకా మత్తుగా ఉన్నట్టుగా అలాగే చూస్తూ. 2 చేతుల్లో ముఖానికి అడ్డుగా పెట్టుకొని నవ్వుతూ జైని చుట్టేసింది పప్పి. గట్టిగా హగ్ చేసుకుంది. ఏమైంది ఇంకా సిగ్గుపడుతున్నావా? అడిగాడు నవ్వుతూ జై. అతని ఎదపై వాలి జరిగిందంతా తలుచుకుంటే మళ్ళీ సిగ్గు ముంచుకొచ్చింది తనకి. ఓయ్ పప్పీ! నాకు కిస్ కావాలి అన్నాడు. తను ఇవ్వనన్నట్టుగా తల అడ్డంగా ఊపింది. స్వీట్ ఏంజెల్ కొంచెం స్వీట్ ఇవ్వొచ్చు కదా అన్నాడు.
తను ఎదపై అరచేతితో కొట్టింది. నవ్వుకున్నాడు. ఆ తర్వాత ఏవో కబుర్లు చెప్పుకున్నారు. తను వింది తప్ప తల మాత్రం పైకి ఎత్తలేకపోయింది. అలాగే అలసిపోయి అతని ఎదపై పడుకొని నిద్రలోకి జారుకుంది పప్పి. చాలాసేపు తనని చూస్తూ జై కూడా నిద్రపోయాడు. మార్నింగ్ 7:30 కాలింగ్ బెల్ వినిపించడంతో హాల్లో ఉన్న సూర్యమ్మ వెళ్ళి డోర్ తీసింది. ఎదురుగా పప్పి అలసిపోయినట్టు కనిపించింది. ఏమే అమ్మా, రాత్రంతా ఎక్కడున్నారు? నీ మొగుడు ఏడి అని అడిగింది. తనకి సమాధానం ఇవ్వకుండా కామ్గా సూరమ్మ రూంలోకి వెళ్ళిపోయింది. అయ్యో, పిల్లేంటి ఇలా వెళ్ళిపోయింది? అలసిపోయినట్టుగా ఉంది అనుకుంటుండగా జై లోపలికి వస్తాడు. ఏమయ్యా, రాత్రంతా ఎక్కడ ఉన్నారు అని అడుగుతుంది సూరమ్మ. వర్షంలో రాలేకపోయాం అంటూ కిచెన్లోంచి బయటికి వచ్చిన ఉషకి చెప్పి పైకి వెళ్ళిపోయాడు జై. రాలేకపోయాము అంటే రాత్రంతా ఎక్కడున్నారే అడగవా? వెళ్ళిపోతున్న జైని చూస్తూ అంటుంది ఉషతో. హోటల్లో ఉన్నారమ్మా, వదిలేయ్. పప్పి, ఇంకా నువ్వు పడుకోకు, స్నానం చెయ్యి. ఇవాళ ప్రాక్టికల్ ఉంది కదా నీకు అరుస్తుంది ఉష. ఏం ప్రాక్టికలో ఏంటో, చూసావా దాని వాలకం అంటూ రూంలోకి వెళ్తుంది సూరమ్మ. బెడ్ పై కూర్చొని ఉంది పప్పి. ఏమే అమ్మా, రాత్రి తిన్నావా లేదా అడిగింది. తిన్నానమ్మమ్మా అంటుంది నవ్వుతూ పప్పి. అప్పుడు గమనించింది పప్పి చెంప కందిపోయి ఉంది. ఏంటి అంటూ సరిగ్గా చూసి, అమ్మో, చెంపదెబ్బ, ఎవరు కొట్టారు అడుగుతుంది సూరమ్మ. అప్పుడు పప్పి అద్దంలో చూసుకొని బావ కొట్టాడు అంటుంది తల దించుకొని. తను కొట్టిన విషయం ఎప్పుడో మర్చిపోయింది. ఇంకా ఏవేవో గుర్తుకొస్తున్నాయి తనకు. ఇక అక్కడ ఉండలేక స్నానానికి వెళ్ళిపోయింది పప్పి. దాన్ని వేరేలా అర్థం చేసుకున్న సూరమ్మ, అమ్మో, నా మనవరాల్ని కొట్టాడా? ఎంత బాధపడుతుందో. అసలు దాన్ని కొట్టే అధికారం ఎవరిచ్చాడు ఈ పిల్లాడికి? ఇవాళ దుమ్ము దులిపి దూలానికి ఆరేస్తాను అనుకుంటూ కోపంగా బయటికి వచ్చింది. ఏంటి, కొట్టాడా? ఆశ్చర్యపోయాడు శ్రీనివాస్. జై పప్పిని కొట్టే ఛాన్స్ లేదే అనుకుంటూ. మీరు పొరపడుతున్నారేమో అత్తమ్మ, వాడు పప్పిని కొట్టడు అంటాడు శ్రీనివాస్. ఏంటయ్యా నువ్వు? దాని చెంపపై పార్టీ గుర్తులా నిగనిగలాడిపోతుంది ఆ అబ్బాయి చెయ్యి అద్దు. నేనేమైనా అబద్ధం చెప్తున్నానా, లేక మీకు అడిగే ధైర్యం లేదా? రెచ్చగొట్టింది సూరమ్మ. అమ్మా, నీకు దండం పెడతాను, అనవసరంగా మిస్అండర్స్టాండింగ్ క్రియేట్ చేయకు అంటుంది. ఇదండి ఇవాళటి స్టోరీ. మరో మంచి ఎపిసోడ్తో మీ ముందు ఉంటాను. మైత్రి.